సజీవుడైన నిజ దేవుడైన యేసు క్రీస్తు నామములో మనకందరికీ శుభములు. ప్రియులారా, కేవలము దేవుని యొక్క చిత్తానుసారంగా దేవుని యొక్క నోటి మాట శక్తి వలన మనమందరం కూడా జీవించుచున్నాము. దేవునికి వందనాలు. మనము ఆయనకు కలిగినటువంటి మనస్సును కలిగి ఉండు వరకు ఆయన ఆశించినటువంటి జీవితము మనము జీవించు వరకు, ఆయన ఆశించినటువంటి పరిపూర్ణత మనలో కనబడు వరకు ప్రభువు మనకు ఇట్టి అవకాశాలు, వాక్యాన్ని ధ్యానం చేసేటటువంటి అవకాశాలు దేవుడు ఇస్తూ ఉన్నాడు. కనుక మనల్ని ఆయన పరిపూర్ణతలోనికి నడిపించునుగాక. దేవుడిచ్చినటువంటి వాక్యాన్ని బట్టి, ఆయన వాక్యాన్ని బట్టి దేవునికి వందనాలు. వాక్యంలో ఉన్నటువంటి ఒక్కొక్క మాట, ఒక్కొక్క విషయములు అవి ఎంతో గంభీరములు, మర్మములు, లోతైన విషయాలు, మహిమతో, ప్రభావముతో, వెలుగుతో, సత్యముతో, నిత్యత్వంతో నింపబడినటువంటి వాక్యాలను మనము ధ్యానం చేస్తున్నాము. మనము చదువుతుండగా పరిశుద్ధాత్మ దేవుడు తన వెలుగును ఆ వాక్యం మీద ప్రకాశింపచేసి 118వ వచనం అనుకుంటాను, కీర్తనల గ్రంథంలో, ప్రభా నీ ధర్మశాస్త్రం నందు ఆశ్చర్య కార్యములను చూచున్నట్లు నా కనులను తెరువుము. అది అద్భుతమైనటువంటి మాట. అది నేను చదవడానికి ఇష్టపడుతున్నాను. 119వ కీర్తన 18వ వచనము. 119 కీర్తన 18వ వచనము. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచున్నట్లు నా కన్నులు తెరువుము. అనగా ఇది వాక్యమును సరిగ్గా అర్థం చేసుకోవడానికి, వాక్యంలో ఉన్నటువంటి జీవాన్ని, వెలుగును మనం గుర్తించడానికి ప్రభువు మన కనులను తెరవవలెను. దేవునికి స్తోత్రం. నిర్గమాకాండము మన క్రమముగా మనం చేస్తున్నాము. 20వ అధ్యాయము, నిర్గమాకాండము 20వ అధ్యాయము 2వ వచనం చదువుదాము. నిర్గమకాండము 20వ అధ్యాయము 2వ వచనం. నీ దేవుడైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను వెలుపలికి రప్పించి తిని. ఇది చరిత్ర, ఇశ్రాయేళ్ల జీవితంలో జరిగినటువంటి చరిత్ర. అయితే పాత నిబంధనలో జరిగిన ప్రతి చరిత్రకు, ప్రతి సంఘటనకు, ప్రతి వ్యక్తి ద్వారా దేవుడిచ్చినటువంటి సందేశాలకు క్రొత్త నిబంధనలో ఆత్మ సంబంధమైనటువంటి అర్థాలు, భావాలు ఉన్నాయి అన్నటువంటి విషయము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు బోధనలోను, అపోస్తలుల యొక్క బోధనలోను మనము గుర్తించవచ్చును. కనుక ప్రతి భౌతికమైనటువంటి విషయానికి ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు ఉన్నాయి అన్నటువంటి విషయాన్ని మనం గుర్తు చేసుకుంటున్నాం. మరియు దృశ్యమైనటువంటివి అనిత్యములు, అదృశ్యమైనటువంటివి నిత్యములు అన్నటువంటి సూత్రాన్ని ఆధారం చేసుకొని కూడా మనము వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. దేవునికి వందనాలు. ఇక్కడ దాస గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను వెలుపలికి రప్పించి తిని అన్నటువంటి మాటను మనము ధ్యానం చేద్దాం. ఇక్కడ ఐగుప్తు అన్నటువంటి ఆ విషయాన్ని 3 విధాలుగా మనము దాన్ని ధ్యానం చేస్తున్నాము. అనేక విధాలుగా ధ్యానం చేయవచ్చు, కానీ మనము ఇప్పటికైతే 3 విధాలుగా ధ్యానం చేస్తున్నాము. మొట్టమొదటగా అసలు ఐగుప్తు అంటే ఏమిటి? ఐగుప్తులో ఉన్నటువంటి దేవుడికి అయిష్టమైనటువంటి కార్యాలు ఏమిటి? అది మొదటి విషయం. రెండవ విషయము, దేవుని ప్రజలుగా ఎంచబడుతున్నటువంటి ఇశ్రాయేలీయులు
ఐగుప్తుతో కలిసినందుకు, ఐగుప్తుతో కలిసి ఐగుప్తుకు ఆకర్షితులైనందుకు దేవుడు దాన్ని తప్పుగా చూశాడు. దేవునికి అయిష్టమైనటువంటి కార్యముగా అది కనపడింది. ఏ ఏ విషయములలో ఇశ్రాయేలీయులు ఐగుప్తుతో సంబంధాలను పెట్టుకొనుట ద్వారా దేవుడు వారిని హెచ్చరించాడు. మనకు మూల వాక్యము మొత్తానికి ఐగుప్తు గురించి మనకు మొత్తానికి మూల వాక్యం ఎక్కడ మనకు కనపడుతుందంటే ఆత్మ సంబంధమైనటువంటి మూల వాక్యము ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 8వ వచనము. ఇదిగో ఆ ఇద్దరు సాక్షులను క్రూరమృగము చంపినటువంటి ఆ మహాపట్టణమునకు ఉపమానముగా పెట్టబడినటువంటి పేర్లు సొదొమ మరియు ఐగుప్తు. అచ్చట వారి ప్రభువు సిలువ వేయబడెను. హల్లెలూయా. ఐగుప్తులో యేసుక్రీస్తు సిలువ వేయబడుట, యెరూషలేములో సిలువ వేయబడుట, యెరూషలేము బయట సిలువ వేయబడుట. మనకు ఈ రెండోది బాగా తెలుసు. ఎక్కడ యేసుక్రీస్తు సిలువ వేయబడ్డాడు, ఎట్లా వేయబడ్డాడు, ఎవరు వేశారు, ఎట్లా చనిపోయాడు. కానీ ఐగుప్తులో అనగా ఉపమాన రీతిగా యేసుక్రీస్తు ఐగుప్తులో చనిపోవలసి వచ్చి ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఐగుప్తులో ఎందుకు చనిపోవలసి వచ్చిందంటే ఐగుప్తులో బానిసలుగా ఉన్నటువంటి ప్రజలు అక్కడ ఉన్నారు. ఎక్కడైతే బానిసత్వం ఉంటుందో అక్కడ యేసుక్రీస్తు సిలువ వేయబడాలి. దాన్ని తర్వాత ధ్యానం చేద్దాం. ఇప్పటికైతే ఈ దేవుని ప్రజలుగా ఎంచబడుతున్నటువంటి వీరు ఐగుప్తు విషయంలో వారు చేసినటువంటి కొన్ని తప్పిదాలను మనం జ్ఞాపకం చేసుకుంటూ, ఇప్పుడు ఆత్మ రూపేణ ఆత్మ రూపేణ ఉన్నటువంటి ఐగుప్తు ఇప్పుడు కూడా ఉన్నది. ఐగుప్తు యొక్క రూపమును మనము వాక్యపు వెలుగులో మనము చూడాలి. పేరును బట్టి ఐగుప్తు కాదు గాని దాని యొక్క లక్షణాలను బట్టి ఐగుప్తు అని అనడానికి మనం నేర్చుకోవాలి. ఎక్కడ పాత చరిత్రలో, పూర్వపు చరిత్రలో ఉన్నటువంటి ఐగుప్తు యొక్క లక్షణాలు ఇప్పుడు కనబడుతుంటాయో ఆ ప్రాంతాన్ని, ఆ ప్రిన్సిపల్స్‌ని, ఆ పరిపాలనను మనము ఐగుప్తు అని అనవచ్చును. ఈ ఐగుప్తు ఆకర్షణలకు మనము లోను కాకుండా ఉండడానికి మనము ప్రయత్నం మనం చేయాలి. మొట్టమొదటగా ఆదికాండము 16వ అధ్యాయము 1వ వచనములో, ఆదికాండము 16వ అధ్యాయము 1వ వచనములో, అబ్రాము భార్య అయిన శారయి అతనికి పిల్లలు కనలేదు. ఆమెకు హాగరు అను ఐగుప్తీయురాలైన దాసి ఉండెను. శారాయి, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు. నీవు దయచేసి నా దాసితో పొమ్ము, ఒకవేళ ఆమె వలన నాకు సంతానము కలగవచ్చునని అబ్రాముతో చెప్పాను. అబ్రాము శారాయి మాట వినెను. కాబట్టి అబ్రాము కనాను దేశములో 10 ఏండ్లు కాపురమున్న తర్వాత అబ్రాము భార్య అయిన శారయి తన దాసి అయిన హాగరును ఐగుప్తురాలిని తీసుకొని తన పెనిమిటి అయిన అబ్రామునకు భార్యగా ఉన్నట్లు అతనికిచ్చెను. అతడు హాగరుతో పోయినప్పుడు అది గర్భవతి అయ్యెను. అది తాను గర్భవతినైతినని తెలుసుకున్నప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైన దాయను. అప్పుడు శారయి, నా ఉసురు నీకు తగులును, నేనే నా దాసిని నీ కవిటికి ఇచ్చిన తర్వాత తాను గర్భవతినని అయితినని తెలుసుకున్నప్పుడు నేను దాని దృష్టికి నీచమైన దానిని అయితిని. నాకును నీకును యెహోవా న్యాయం తీర్చునుగా. కానీ అబ్రాముతోనే. ఇప్పుడు ఐగుప్తుతో ఇశ్రాయేలు చేసినటువంటి తప్పిదములో శారాయి తొందరపాటు వలన భౌతికమైనటువంటి ఆలోచనలు కలిగి ఐగుప్తీయురాలైనటువంటి దాసిని అబ్రాముకు ఇచ్చుట. ఈ విషయాన్ని 4వ అధ్యాయము గలతీలకు రాసినటువంటి పత్రిక
ఈ హాగరును, ఈ ఐగుప్తును కలిపి ఒక నిబంధన, శరీర సంబంధమైన నిబంధన అని పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించాడు. ఇప్పుడు శరీర సంబంధమైనటువంటి నిబంధనతో వివాహము, లేతే కలిసి ఉండుట, లేతే సంసారం చేయుట. ఈ ఈ నూ ఈ ఈ ఈ యొక్క ఈ స్త్రీ హాగర్ అనేటువంటిది ఒక నిబంధనకు సూచన. హాగర్ అనేటువంటిది క్రొత్త నిబంధన భాషలో ఒక స్త్రీ కాదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. హాగరు అన్నటువంటిది ఐగుప్తు దాసి అయినటువంటి హాగరు ఒక స్త్రీ కాదు. అది ఒక నిబంధన. అది శరీర సంబంధమైనటువంటి నిబంధన. ఆ మాట మనం చదువుదాం. గలతీలకు రాసినటువంటి పత్రికలో 22వ వచనము, 4:22 గలతీ పత్రిక. దాసి వలన ఒకడును, స్వతంత్రురాలి వలన ఒకడును, ఇద్దరు కుమారులు అబ్రహామునకు కలిగిరని వ్రాయబడి ఉన్నది గదా. అయినను దాసి వలన పుట్టినవాడు శరీర ప్రకారము పుట్టెను, స్వతంత్రురాలి వలన పుట్టినవాడు వాగ్దానమును బట్టి పుట్టెను. ఈ సంగతులు అలంకార రూపముగా చెప్పబడి ఉన్నవి. ఈ స్త్రీలు రెండు నిబంధనలై ఉన్నారు. వాటిలో ఒకటి సీనాయి కొండ సంబంధమైనదై దాస్యములో ఉండుటకు పిల్లలు కనును. ఇది హాగరు. ఇది హాగరు. ఎవరు హాగర్ అంటే జవాబు ఇది చెప్పాలి. ఎవరు హాగర్ అంటే అబ్రాహాం ఇంట్లో ఒక దాసి ఉండెను. లేకపోతే హాగరు శారాయికి పిల్లలు లేనప్పుడు శారాయి హాగర్‌ని అబ్రాహాంకి ఇచ్చెను. అది సండే స్కూల్ జ్ఞానం. సండే స్కూల్‌లో వాళ్ళకది తెలియాలి. భౌతికమైనటువంటి విషయాలు వాళ్ళు అర్థం చేసుకోనగలరు. ఇప్పుడు మనము మాంసాహారం తింటున్నటువంటి మనకు తెలియవలసినటువంటి జ్ఞానం ఏమిటంటే, ఇది హాగరు. ఏది హాగరు అంటే సీనాయి కొండ సంబంధమైనదై. సీనాయి కొండ సంబంధమైనదై అంటే ధర్మశాస్త్ర సంబంధమైనదై అనగా అక్షర సంబంధమైనదై దాస్యములో ఉండుటకు పిల్లలు కనును. దాస్యము అంటేనే పాపము. పాపములో ఉండుటకు పిల్లలు కనేటటువంటి పరిస్థితి, పాపమునకు దాస్యమైపోతున్నటువంటి ప్రాంతమునంతటిని హాగరు అని అనవచ్చును. అది ఒక బానిసత్వము. అయితే అక్కడ అబ్రహాము గారితో ఈ శరీర సంబంధమైనటువంటి నిబంధన వాళ్ళు చేసుకోవడం వలన ఎంత నష్టము. అది ఆత్మ సంబంధమైనటువంటి వారిని నీచముగా చూస్తుంది. దాని యొక్క ఫలితం చూడండి. ఇశ్రాయేలీలు, దేవుని ప్రజలు ఐగుప్తుతో పెట్టుకున్నటువంటి సంబంధాలలో ఆత్మీయులు, ఈ దాస్యంలో ఉన్నటువంటి వారు ఆత్మీయులను నీచముగా చూస్తూ ఉంటారు. నంబర్ 1. నంబర్ 2 ఇక్కడే చూద్దాము. 29వ వచనం, గలతీ 4:29. అప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వానిని ఎలాగు హింస పెట్టెనో ఇప్పుడును అలాగే జరుగుచున్నది. పరిశుద్ధాత్మ దేవుడు ఎంత అద్భుతముగా చరిత్రలో ఉన్నటువంటి విషయాలను ప్రస్తుతం ఆత్మ సంబంధంగా జీవిస్తున్నటువంటి వారికి వివరముగా బోధిస్తూ ఉన్నాడు. ఎక్కడైతే ఆత్మ సంబంధమైనటువంటి వారిని
శరీర సంబంధమైనటువంటి వారు హింసిస్తూ ఉంటారు, హేళన చేస్తూ ఉంటారు, తక్కువగా చూస్తూ ఉంటారు. దానిని ఐగుప్తు అని అందురు. ఇంత ఇంత నష్టము, ఇంత కష్టము, ఇంత అవమానము శారాయి చూడలేకపోయింది. శారాయి చూడలేకపోయింది. అబ్రహాం గారు చూడలేకపోయాడు. దీని యొక్క ఫలితము కొన్ని వేల సంవత్సరాలు ఉంటుంది. ఇప్పుడు ఉంది. ఇంత నష్టము తెలియక దేవుని ప్రజలు శరీర సంబంధమైనటువంటి నిబంధనకు గుర్తైనటువంటి ఐగుప్తీయురాలైనటువంటి హాగరుతో సంబంధము పెట్టుకొని ఉన్నారు. అంటే ఇప్పుడు పాయింట్ ఏంటంటే, మ్యాటర్ ఏందంటే పిల్లలు కావాలి. అక్కడ. అంటే ఒక అవసరత ఉంది. చాలా అర్జెంట్ అవసరత అది. చాలా అర్జెంట్ అవసరత. అవసరతను బట్టి మనం దేంట్లోనైనా ఏ నిర్ణయమైనా తీసుకోవచ్చు అన్నటువంటి దాంట్లోనికి మనం వెళ్ళకుండా ఉండాలన్నటువంటిది పాఠము ఈరోజు. ఇంత వయసొచ్చినా పిల్లలు లేరు. మరి ఏం చెప్దాము? ఇప్పుడు పిల్లల గురించి కూడా మ్యాటర్ కాదు గానీ, ప్రపంచములో దేనికైతే మనం దూరంగా ఉండవలెనో, దాని దగ్గరికే వెళ్ళి, దానితో సంబంధాలు పెట్టుకొనుట ద్వారా దాని యొక్క నష్టము తరతరములు, తరతరములు ఉంటుంది. అది మనం గమనించాలి నంబర్ 1. నంబర్ 2 మొదటి ఆహ్, రాజులు 3వ అధ్యాయము 1వ వాక్యము. మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనము. తరువాత సొలొమోను ఐగుప్తు రాజైన ఫరో కుమార్తెను పెళ్లి చేసుకొని అతనికి అల్లుడాయెను. తన నగరును యెహోవా మందిరమును యెరూషలేము చుట్టూ ప్రాకారమును కట్టించుట ముగించిన తరువాత ఫరో కుమార్తెను దావీదు పురమునకు రప్పించెను. ఆ దినముల వరకు యెహోవా నామమున కట్టింపబడిన మందిరము లేకపోగా జనులు ఉన్నత స్థలముల యందు మాత్రము బలులను అర్పించుచు వచ్చిరి. ఇక్కడ సొలొమోను ఐగుప్తు రాజైనటువంటి ఫరో కుమార్తెను వివాహం చేసుకొనుట. ఇదే విషయము మనకు 11వ అధ్యాయములో ఇతరులను ఆయన వివాహం చూడండి. ఆయన వివాహ వ్యవస్థ ఎట్లా ఉందో మోయాబీలు 11:1 నుండి. మోయాబీలు, ఏదోమీలు, అమ్మోనీయులు, సీదోనీయులు, హిత్తీయులు అను జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు త్రిప్పుదురు గనుక వారితో సహవాసము చేయకూడదనియు, వారిని మీతో సహవాసము చేయనీయకూడదనియు యెహోవా ఇశ్రాయేలుకు సెలవిచ్చున్నాడు. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెను గాక ఆ జనులలో అనేక మంది స్త్రీలను మోహించి కామాతురత గలవాడై వారిని ఉంచుకొనుచు వచ్చెను. అన్యజనులతో సంబంధాలు మనకు అది శరీర సంబంధమైనటువంటి నిబంధనలు. శరీర సంబంధమైనటువంటి మనకు కేవలం ఒక వివాహంగానే కనబడుతుంది. దాని యొక్క ఫలితము చాలా నష్టాన్ని కలిగిస్తుంది. కనుక పరిశుద్ధాత్మ దేవుడు మనకు ముందుగా వెళ్ళినటువంటి దేవుని ప్రజలుగా పిలువబడినటువంటి, ఎంచబడినటువంటి వారు ఐగుప్తు విషయంలో చేసినటువంటి తప్పిదాలను మనకు గుర్తు చేస్తూ మీరు అలాగు చేయకండి. మీరు అలాగు చేయకండి. వారితో సహవాసం. చూడండి, సువార్త నిమిత్తము దేవుని యొక్క ప్రేమను వారికి తెలుపు నిమిత్తము మనము వారితో స్నేహము చేయవచ్చు. అందరినీ దేవుని ప్రేమతో మనం ప్రేమించాలి. అందరినీ దేవుని ప్రేమతో మనం ప్రేమించాలి. కానీ లోకంలో ఈ అపవాది సంబంధమైనటువంటి పట్టణాలు, అపవాది సంబంధమైనటువంటి బబులోను గాని,
ఐగుప్తు గాని, సొదొమ గాని, అష్షూరియ గాని, ఇవి లోకంలో అదృశ్యమైనటువంటి రూపంలో ఇప్పుడు కూడా ఉన్నాయి. మనుషుల రూపంలో అవి ప్రవేశిస్తాయి. వాటితో సహవాసమును, సంబంధాలను, నిబంధనలను మనము జాగ్రత్తగా ఉండాలి. ఐగుప్తు విషయంలో సంఖ్యాకాండము 11వ అధ్యాయము, సంఖ్యాకాండము 11వ అధ్యాయములో ఇంకొక మాట మనం చదువుదాము. 5 వచనము. సంఖ్యాకాండము 11వ అధ్యాయము. ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలను, కీరకాయలను, దోసకాయలను, కూరాకులను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఇప్పుడు మా ప్రాణము సొమ్మసిల్లెను. 8వ వచనం. జనులు తిరుగుచు దానిని కూర్చుకొని తిరగట విసిరి లేక రోట దంచి పెనము మీద కాల్చి రొట్టెలు చేసి దాని రుచి కొత్త నూనె రుచి వలె ఉండెను. ఇక్కడ ఐగుప్తులో తిన్నటువంటి ఆ ఆహారాలను వీళ్ళు గుర్తు చేసుకుంటున్నారు. ఏ సందర్భంలో తెలుసా? దేవుడు నడిపిస్తున్నటువంటి ప్రయాణం, అరణ్య ప్రయాణంలో దేవదూతల ఆహారంతో అద్భుతంగా నడిపిస్తున్నప్పుడు, బానిసత్వంలో ఉన్నప్పుడు, ఐగుప్తులో ఉన్నప్పుడు వారు తిన్నటువంటి ఈ ఆహార పదార్థాలను గుర్తు చేసుకోవడంలో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే, నువ్వేం పెడుతున్నావు అన్నట్టు. నువ్వు పెట్టే ఆహారం ఎట్లా తింటామయ్యా? మేము ఐగుప్తులో ఉన్నప్పుడు ఎంత మంచి మంచి ఆహారాలను మేము తినేవారము. దాని తర్వాత వాళ్ళు దాని కొరకు ఏడ్చి, మాకు ఈ ఆహారం వద్దు, మాకు ఆ ఆహారం కావాలి. మేము అక్కడ చాలా సంతోషంగా ఉన్నాము. అక్కడ ఆహార పదార్థాలు బాగున్నాయి. అక్కడ వారితో వివాహాలు బాగున్నాయి. యెషయా గ్రంథంలో ఈ యూదులు అష్షూరీయులు యుద్ధానికి వచ్చినప్పుడు వెళ్ళి ఐగుప్తును ఆశ్రయించారు. అయ్యా, ఇదిగో ఆ అష్షూరీయులు మా మీదకి వస్తున్నారు, నువ్వొచ్చి మాకు సహాయము చేయు. నీ గుర్రాలను, సొలొమోను రాజు కూడా అనేక గుర్రాలను కొనుక్కున్నాడు. బలమైనటువంటి గుర్రాలు ఆ ఐగుప్తులో ఉంటాయి. మంచి మంచి ఆహారం. ఆ ఆహారం చూడండి, టెంప్టేషన్ ఎటువంటిదో, శోధన. ఈ భోజన శోధన ఎంత భయంకరం అంటే, కొత్త నిబంధన భాషలో ప్రకటన గ్రంథములో తిండిబోతులు పరలోక రాజ్యము చేరరు. ఒక భోజనమే మనిషిని నరకానికి పంపిస్తుంది. అది సత్యము. ఎందుకంటే దాని నెక్స్ట్ లెవెల్ ఏంటంటే, వారి కడుపే వారి దేవుడైతారు. వారి కడుపే వారి దేవుడు అంటే అర్థం ఏంటి సార్ అంటే, దేవుడు దేని కొరకంటే కడుపు కొరకే. కోటి విద్యలు కూటి కొరకే అన్నట్టు. ఆ కోటి విద్యలు అన్నటువంటి పదం దగ్గర దేవుళ్ళని పెట్టుకుందాం. దేనికి? యేసుక్రీస్తు దేనికంటే ఏదో రకంగా మనకు ఈ భోజనం విషయంలో ఎంతోమంది దేవుడు వారిని మొత్తినట్లు మనము చరిత్రలో చూస్తున్నాం. భోజనం విషయంలో ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 18వ వచనము కూడా మనం చదువుదాము. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 18వ వాక్యము. నీవు షీహోరు నీళ్లు త్రాగుటకు ఐగుప్తు మార్గములో నీకేమి పనియున్నది? యూఫ్రటీస్ నది నీళ్లు త్రాగుటకు అష్షూరు మార్గములో నీకేమి పనియున్నది? ఆ మార్గాలను
నీళ్ళు ఇక్కడ భోజనము, నీళ్ళు, వివాహాలు, గుర్రాలు, ఐగుప్తుతో సంబంధాలు. ఐగుప్తు మార్గంలోకి ఎందుకు పోతివి? పరిశుద్ధాత్మ దేవుడు మనకు గుర్తు చేస్తాడు. భోజనం కొరకు, నీళ్ల కొరకు, బలము కొరకు, ఆశ్రయము కొరకు ఐగుప్తును గాని, సొదొమను గాని, బబులోనును గాని మనము ఆశ్రయించకూడదు. గనుక దేవుని మార్గంలో నడిచేటటువంటి, క్రీస్తును కలిగి నడిచేటటువంటి వారికి చాలా నియమ నిబంధనలు కలిగి ఉంటారు వాళ్ళు. డిసిప్లిన్, క్రమశిక్షణ, సెల్ఫ్ కంట్రోల్, ఆశా నిగ్రహంతో ఉంటారు. వాళ్ళని చూస్తే చాదస్తం వీళ్ళకని అంటారు. బాబా ఎందుకు నాకు ఇంత పట్టింపు, ఎందుకు ఈమెకి ఇంత పట్టింపు, అందరు పోతుంటే ఈమెందుకు పోదు, అందరు తింటుంటే ఈమెందుకు తినదు, అందరు తాగుతుంటే వీళ్ళెందుకు తాగరు, అందరము ఒక పని చేస్తుంటే వాళ్ళు మాత్రం చేయరు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు వారి మనసులో ఆ ఐగుప్తు యొక్క ప్రభావమును చూపిస్తారు. గనుక మనము ఐగుప్తు విషయంలో బహు జాగ్రత్తగా ఉండాలి. ఇంకా అనేకమైనటువంటి విషయాలు మనము వాక్యపు వెలుగులో చూడగలము. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఆ ఐగుప్తు యొక్క చీకటిని, దాస్యాన్ని మనకు చూపించి దానికి ఆకర్షితులము కాకుండా క్రీస్తు ఆత్మను కలిగి మనము ఉండాలని మనము ప్రార్థనలో కోరుకుందాము. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సర్వసత్యములోనికి నడిపించునుగాక. ప్రార్థన. జీవం గల తండ్రి, వాక్యమైన దేవ, మేము కేవలం బోధించువారము, వినువారము మాత్రమే కాక ప్రభా, ఆ వాక్యాల యొక్క వెలుగును మాలో ప్రకాశింపనీయము. ఆ వాక్యము విత్తనమును ప్రభా మాలో నాటుము ప్రభా, దాని ప్రకారం నడిచే కృపను దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము మనకందరికీ సదాకాలము తోడయ్యుండును గాక. ఆమెన్. దేవుడు మనల్ని దీవించును గాక.